మన మన ఇండియా ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగానే ఎందుకుంటుంది చెప్పనా? మనమేమో కష్టపడి మన చదువులకు మన డబ్బులే కట్టుకొని చదువుకుంటే ఫైనల్గా ఓసి అనేసి మనకి గవర్నమెంట్ జాబ్స్ రావు. సరే చదువుకున్నాక ఇంట్లో ఖాళీ కూర్చుంటే బాగోదు కదా అని ప్రైవేట్ జాబ్ వెతుక్కొని నానా కష్టాలు నానా తంటాలు పడి ప్రైవేట్ జాబ్ వెతుక్కుంటే మన చదువుకు సరిపోయిందా కాదా అయినా కూడా ఏదో ఒకటి ఎదుక్కుని చేసుకున్నాం అనుకోండి, ఈ గవర్నమెంట్ ఊరుకుంటుందా? పెద్ద ఏదో వీళ్ళు మనల్ని ఉద్ధరించినట్టు మనకి జాబ్ ఇచ్చినట్టు మనం చదువుకునే డబ్బులు ఇచ్చినట్లు మనం సంపాదించిన డబ్బుల్లో మనతో ట్యాక్స్ కట్టించుకుంటారు. పోనీ ట్యాక్స్ కట్టించుకుంటుంది, మనకి ఏదైనా ఫ్రీ ఇస్తారా? బస్సులో ఫ్రీ ఇస్తారా? కారు ఉంటే రోడ్డు ట్యాక్స్ ఏమన్నా ఫ్రీ ఇస్తారా? మనకు పోయితే టోల్ ఏమన్నా టోల్ చార్జెస్ ఏమన్నా ఫ్రీ ఇస్తారా? మనకి ఏమీ ఫ్రీ ఇవ్వనప్పుడు మనం గవర్నమెంట్కి ఎందుకు ట్యాక్స్ కట్టాలి? అండ్ ఖాళీగా కూర్చునే వాళ్ళకి అండ్ ఊరూరికే వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లోకి రావాలనేసి ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అంటారు, ముసలి పెన్షన్లు అంటారు. ఓకే, చేతగాని వాళ్ళకి సపోర్ట్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తే ఓకే, అది హెల్ప్ఫుల్. విలేజెస్లో ఒకసారి వెళ్ళి చూడండి, పెన్షన్స్ ఎవరెవరికి వస్తున్నాయో అప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారో తెలీదు, గవర్నమెంట్ ఏం అనుకుంటుందో తెలీదు, అసలు ఏది ఎటువైపు వెళ్తుందనేది అస్సలు అర్థం కాదండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది మాత్రం ఈ ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు చూడండి వాళ్ళు. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎటో ఒకసారి ఎంటర్ అయినారనుకోండి, సచ్చేంత వరకు దాంట్లోనే ఉంటారు. బట్ ప్రైవేట్ జాబ్ సిచ్యువేషన్ అట్లా ఉండదు కదా, రోజుకో టెన్షన్. ఎప్పుడు జాబులు ఉంటాయో తెలియదు, ఎప్పుడు జాబులు పోతాయో తెలియదు. ఇంత టెన్షన్స్లో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఫైనాన్షియల్ కెరియర్ చూసుకుంటూ వర్క్ ప్రెజర్ తట్టుకుంటూ ఇన్ని చేసి మళ్ళీ గవర్నమెంట్తో ట్యాక్స్ కట్టాలి. నాకు డౌట్, సరే ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రైవేట్ ఎంప్లాయీ ఏమన్నా అన్నెసెసరీ సిచ్యువేషన్స్ వల్ల లేదా ఇప్పుడున్న ఏ రిలేటెడ్ థింగ్స్ వల్ల తన జాబ్ లేకపోతే మీరు కట్టించుకున్న ట్యాక్స్ రిటర్న్ ఇస్తారా తనకు? తన పరిస్థితి ఏంటి అప్పుడు? ఇటు గవర్నమెంట్ జాబ్ లేక ఇటు ప్రైవేట్ జాబ్ లేక ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లా? సో కొంచెం ఆలోచించండి. ట్యాక్స్ తీసుకోవడం నేను తప్పనట్లేదు, బట్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి మెయిన్గా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారే వాళ్ళతో ట్యాక్స్ ఎక్కువ తీసుకోండి. ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ మీద ఎందుకండి పడతారు అసలు? వాళ్ళ ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి మీరు ట్యాక్స్ తీసుకున్న వాళ్ళకి ఏదో సంథింగ్ అడ్వాంటేజ్గా ఇవ్వండి. ఏదో హెల్త్ కార్డ్ కానీ లేకుంటే ఏదో ఒకటి సమ్వాట్ బెనిఫిట్ అనేది ఉండాలి కదా ప్రతి ఒక్కరికి కూడా. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను చెప్పేది కరెక్ట్ అయితే నన్ను సపోర్ట్ చేయండి, ఈ రీల్ కొంచెం పాస్ ఆన్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ని కొంచెం సపోర్ట్ చేద్దామండి. మనం చదువుకున్న వాళ్ళుగా మనమే ఇగ్నోర్ చేస్తే ఇంకెవరు పట్టించుకుంటారు?